ఆ మౌనికే దొంగ మొహంది ఏదో ఒకటి చేసి మా ఆయన ఇరికించాలని చూస్తుంది. అంత ఈజీగా మా ఆయన బెండవుతాడా? అయ్యో, నువ్వు ఫోన్ చేస్తే నీకంటే ఎక్కువగా నేనే ఏదేదో సోది మాట్లాడుతున్నాను. నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. నన్ను చూసుకోవడానికి మా ఆయన ఉన్నాడు కదా, ఏ డోకా లేదు. నువ్వు కంగారు పడకు, సరేనా? సరే, ఏదున్నా నాకు ఫోన్ చేయి. సరే, కానీ నువ్వెందుకు డల్గా ఉన్నావు? నాకే ప్రాబ్లం లేదు కదా. కాస్త నవ్వుతూ ఉండు. బాయ్ బాయ్. వింధ్య మీ పైన ఎంత నమ్మకం పెట్టుకుంది రాజేష్ గారు. అందరినీ మోసం చేస్తున్నారు. అయినా అక్కడ మీరు అలా కనపడ్డవేంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హ్యాపీయా? నువ్వు చెప్పినట్టే రోజంతా భూమి బట్టలు వేసుకున్నాను. ఇప్పుడు నేను గెలిచినట్టే కదా. ఇప్పటికైనా నేను భూమి కంటే గ్రేటర్ ను నమ్ముతావా? ఇదిగో భూమి బట్టలు తీసుకో. అను, ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? భూమి బట్టలు తీసుకొని వచ్చాను. భూమి, భూమి. ఇప్పుడు భూమిని ఎందుకు పిలుస్తున్నావు? చెప్తాను. భూమి. అమ్మా. భూమి, అను నీ బట్టలు తీసుకొచ్చింది. మరి నువ్వు అను బట్టలు వేసుకున్నావు కదా, అవి ఎక్కడున్నాయి? ఉతికి ఆరేసానమ్మా, ఐరన్ చేసి ఇచ్చేస్తాను. నేను చెప్పానా తనకి ఉతకమని? నేను చెప్పానా తనని ఐరన్ చేసివ్వమని? సరే, ఇవి కూడా తీసుకొని ఉతికి ఐరన్ చేసుకో. తప్పను. ఒకరి వస్తువుని మరొకరు తీసుకుని తిరిగి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా పద్ధతిగా ఇవ్వాలి. భూమి నేను చెప్పకుండానే నీ బట్టలు నీకు తిరిగి ఇచ్చేటప్పుడు చక్కగా ఉతికి ఐరన్ చేసి ఇవ్వాలి అనుకుంది. ఆల్రెడీ ఉతికి ఆరబెట్టేసింది. ఇప్పుడు నువ్వు కూడా భూమి కంటే బెస్ట్ అనిపించుకోవాలంటే భూమిలాగే బట్టలు ఉతికి భూమిలాగే ఆ బట్టల్ని ఐరన్ చేసి తనకివ్వాలి. లేదు, భూమి బట్టలు నేను వేసుకోవడమే ఎక్కువ, తన బట్టలు నేను ఉతకడం ఏంటి అన్న ఫీలింగ్ నీకొస్తే అవిచ్చేసి వెళ్ళిపో. ఎవరు బెస్టో, ఎవరికి మార్కులు వెయ్యాలో నేను డిసైడ్ చేస్తాను. ఇదేంటి, నిన్ను బెస్ట్ అని నాకు మార్కులు తక్కువేస్తుందా? ఇప్పుడు ఈ బట్టలు ఉతకాలి, అంతే కదా? నేను ఉతుకుతానులే. సిస్టర్, నేను ఉతికి పెడతాను. మళ్ళీ నాకంటే ఎక్కువ మార్కులు కొట్టేద్దామనా? వద్దులే, ఒక్కసారి చేసిన ఘనకార్యానికే నేను ఆవగింజలు లెక్క పెట్టాల్సి వచ్చింది. నువ్వు నా బట్టలు ఉతికి ఐరన్ చేసినప్పుడు నేను కూడా నీ బట్టలు ఉతికి ఐరన్ చేసిస్తానులే. నీతో చెప్పించుకునే అవసరం నాకు లేదు. అమ్మో 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 అమ్మో, అయ్యో అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావను? ఆ భూమి బట్టలు నువ్వు వేసుకోవడమే ఎక్కువ అనుకుంటే పైగా ఉతుకుతున్నావా? లెగమ్మా, నువ్వు లెగు. నేను బ్రతికుండగా నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. దాని బట్టలు మనం ఉతకడమేంటి? అసలు ఆ సంధ్య ఏమనుకుంటుంది? నిన్నిక్కడికి తీసుకొచ్చింది బాధ పెట్టడానికా? ఒక పని మనిషిలాగా ఆ భూమి పనులు చేయించడానికా? లేదమ్మా, ఈ రోజు అటో ఇటో తేల్చుకోవాలి. సంధ్య రోజు రోజుకి మితిమీరిపోతుంది. బంగారం లాంటి నీ చేతులతో దాని బట్టలు నువ్వు ఉతకడం ఏంటమ్మా? ఇవాళ బట్టలు ఉతికిస్తుంది, రేపు చెప్పులు తుడిపిస్తుంది. నేను వాణి గారితో ఇప్పుడే మాట్లాడతాను. నానమ్మ వద్దు, నానమ్మ, నానమ్మ వద్దు, నానమ్మ, నానమ్మ వద్దు, వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. వాణికి విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. సంధ్యకి చెప్తే వినదు. ఆ వాణి గారితో చెప్తానంటే నువ్వు వద్దంటున్నావు. ఇలాగైతే ఎలాగమ్మా? నువ్వు ఉన్నంత కాలం నిన్నిక్కడ టార్చర్ పెడుతూనే ఉంటారు. ఇది కావాలని సంధ్యా వింధ్యలు కలిసి చేస్తున్న కుట్ర. నువ్వు కన్న కూతురు అన్న ప్రేమ వింధ్యకు లేదు. అయ్యో పాపం, ఫ్రెండ్ కూతురు కదా అన్న సానుభూతి సంధ్యకు లేదు. నేను రోజు చూస్తూనే ఉన్నాను
అందుకే నేను వెళ్ళి వాణిగారితో మాట్లాడతాను. నానమ్మ, నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం ఇక్కడితో వదిలేయ్. ఎందుకమ్మా నా కాళ్ళు చేతులు కట్టి పడేస్తావు? నువ్విక్కడే ఉండు, భూమి బట్టలు నేను ఉతుకుతాను. నానమ్మ, వద్దు నానమ్మ, నీకు దండం పెడతాను. గతంలో నా పని భూమితో చేయించినందుకు రాత్రంతా ఆవగింజలు లెక్క పెట్టించింది. ఇప్పుడు నువ్వు చేస్తే నీ కోడలు మళ్ళీ నాకు కొత్త కొత్త పనులు అప్పగించి నన్ను బాధ పెడుతుంది. భూమి నా బట్టలు ఉతికించినప్పుడు నేను భూమి బట్టలు ఉతకలేనా? ఆవిడ గారు పెద్ద గొప్ప. మీ కోడలు చెప్పక ముందే భూమి బట్టలు ఉతికింది, ఐరన్ కూడా చేస్తుందంట. నేను కూడా భూమిలాగే తన బట్టలు ఉతికి ఆరేసి పెట్టాలి కదా. అయ్యో, అది నీ బట్టలే కాదు, ఎవ్వరి బట్టలైనా ఉతుకుతుంది. పుట్టినప్పటి నుంచి దాని స్థాయి అలాంటిది. కాని నీ స్థాయి అలాంటిది కాదు కదమ్మా. నీది బట్టలు ఉతికించే స్థాయి. మీ ఇంట్లో పనివాళ్ళు, డ్రైవర్లు అందరూ ఉంటారు. నువ్వెలాంటి రాజభోగాలు అనుభవించే స్థాయి నుంచి ఇలాంటి పరిస్థితికి వచ్చావమ్మా. ఎందుకమ్మా నీకు ఇవన్నీ? నువ్వు ఆ భూమి కంటే 1000 రెట్లు బెటర్. నీకు దానికి పోలికే లేదు. నా మాట విని వెళ్ళిపోమ్మా. లేదు, ఇక్కడి నుంచి వెళ్తే గెలిచే వెళ్తాను. ఇలాంటివి ఎన్నైనా భరిస్తాను. నానమ్మ, నా చేత కావాలని ఈ పని చేయిస్తూ ఇంత టార్చర్ పెడుతుంది కదా నీ కోడలు. నేను తనని క్షమించను. నన్ను బాధ పెట్టిన నీ కోడల్ని ఎప్పటికీ మర్చిపోను. నేను గమనిస్తున్నాను, భూమితో ఒకలాగా నాతో ఒకలాగా బిహేవ్ చేస్తుంది. భూమి తప్పు చేస్తే ఒకలాగా, నేను తప్పు చేస్తే మరోలాగా పనిష్మెంట్లు ఇస్తుంది. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటాను. నీ కోడల్ని ఎట్టి పరిస్థితిలోనూ నేను క్షమించను. అమ్మా, ఏంటమ్మా ఆకలేస్తుందా? నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, నేను వచ్చి వడ్డించేస్తాను. అది కాదమ్మా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతుంది నా చిట్టి తల్లి? అమ్మా, అది అది చెప్పమ్మా. నాకంటే ఇలాంటి పనులు అలవాటు. చిన్నప్పటి నుంచి నేను చేశాను. కానీ పాపం అను సిస్టర్ ఇవన్నీ చేయలేదు కదమ్మా. భూమి, నేనేమి బలవంతంగా చేయమని చెప్పలేదు కదా, తనే చేస్తానని చెప్పింది. ఆ పనులు ఇష్టంతో కాకుండా కోపంతో చేస్తుందేమో. దీనివల్ల నీ మీద కోపం పెంచుకుంటుందేమో అని నాకు భయంగా ఉందమ్మా. కోపమా? ఎందుకు? నేను తిట్టానా, కొట్టానా? లేదు కదా. అనుతో నేను మాట్లాడతాను, పద. వద్దమ్మా. అది కాదు నాన్న, నిజంగా తనకి ఇష్టమో లేదో నేను మాట్లాడతాను కదా. లేదమ్మా, నాకు అనిపించింది చెప్పాను. చూడు, అలాంటిదేం ఉండదు, ఉండకూడదు కూడా. నాకు ఇద్దరూ సమానమే. నువ్వొక్కదానివే అన్ని పనులు చెయ్యకూడదు, తను కూడా చెయ్యాలి. వాళ్ళమ్మ కూడా అనుని నీలా మార్చమని చెప్పింది. తను నీలాగే చిన్నపిల్ల కదా, పైగా ఇవన్నీ అలవాట్లేదు కదా. ప్రస్తుతానికి కొంచెం కోపం ఉన్నా తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి, ఓకేనా? సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. అలాగేనమ్మా. చిన్ని, నువ్వు త్వరగా రావే. రా. సన్నీ, ఏం చేస్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ ఆనంద క్షణాల్ని మనం ఎంజాయ్ చేయాలి. నువ్వురా. రాజేష్ బాబుని వీళ్ళంతా ఎంత ఏడిపించారు, వీళ్ళని మనం ఇప్పుడు ఏడిపించాలి. అయ్యో సన్నీ, వద్దు, నా మాట విను. అసలే పిన్ని మౌనిక చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి పుండు మీద కారం చల్లితే ప్రాబ్లం అవుతుంది. నీ బొందవుతుంది. వాళ్ళు చేసిన పాపాలకి, రాజేష్కి నాకు చూపించిన టార్చర్కి సంధ్యే కరెక్ట్ మెడిసిన్. నన్ను ఒరే గిరే అని ఆడుకుంది కదా, ఇలాంటి టైంలో ఒసే గిసే అని నేను ఆడుకోవాలి. నువ్వు రావే. ప్రతి కుక్కకి ఒక టైం వస్తుందంటారు కదా, ఇప్పుడు నాకు కూడా టైం వచ్చింది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ముఖ చిత్రం చూడాలి. రా, నువ్వురా. అమ్మా మౌనిక, నువ్వు జరిగిపోయిన దాని గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చున్నావా?
నేనున్నాను కదా, నేను చేస్తాను కదా. ఏం చేస్తావు మమ్మీ? ఇలా దగ్గరైపోతున్నాం. నువ్వు కోరుకున్నట్టుగానే సంవత్సరం తిరగకముందే ఓ కొడుకునో కూతుర్నో కనేస్తామని అనుకున్నాను. కానీ సంధ్య వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి భావం తీసుకుని వెళ్ళిపోయింది. ఇంతకు మించిన అవమానం నేనెప్పుడు చూడలేదు మమ్మీ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎవరో ఏదో చెప్పారంట, ఇంకెవరో ఊరి చివరికి మమ్మల్ని తీసుకెళ్ళి రాత్రంతా జాగారం చేసి పుట్టబోయే పిల్లలకి ఏం పేరు పెడదామని అన్నారంట. అవునత్తా, ఇంతకీ ఏం పేరు సెలెక్ట్ చేసావు? రై, నేను అసలే కోపంగా ఉన్నాను. వెళ్ళిక్కడి నుంచి. నువ్వు కోపంగా ఉన్నా ఎలా ఉన్నా ఇప్పుడు నన్ను ఏం చేయలేవత్తా. ఎందుకంటే ఇప్పుడు వ్యవహారం సంధ్య వరకు వెళ్ళింది. రాజేష్ చేత తాళి కట్టించుకోవాలన్న ఆలోచన వచ్చినందుకే 6 ఏళ్లు నీ కూతుర్ని జైలుకి పంపించింది. అలాంటిది రాజేష్ గారిని ఇంట్లో పెట్టుకుంటే సంధ్య ఊరుకుంటుందా? ఈసారి తల్లి కూతుళ్ళిద్దరూ జైలుకెళ్ళడం ఖాయం. గతసారి 6 ఏళ్ళు పోయారు, ఇప్పుడు 12 ఏళ్ళు వెళ్తారో జీవితకాలం వెళ్తారో. మమ్మీ, వీళ్ళు నా కళ్ళెదుట కనబడద్దని చెప్పు, లేదంటే నేనే వీడిని చంపేసి జైలుకి వెళ్తాను. రా సన్నీ, నా మాట విను. వాళ్ళు కోపంలో ఉన్నారు. ఉండ, ప్రతిదానికి వాళ్ళకి భయపడి చేస్తావు ఏంటి? చంపుతావా? ఏది చంపు, చంపవే. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే భయపడే రోజులు పోయాయి, నువ్వు ఏడిపించే రోజులు కూడా పోయాయి, నువ్వు ఏడ్చే రోజులు వచ్చాయి, నిన్ను బ్రతిమాలుకునే రోజులు పోయాయే, నువ్వే బ్రతిమాలుకునే రోజులు వచ్చాయి. ఇప్పుడు టైం మారింది. నాకు తెలిసి మీ తల్లి కూతుళ్ళ పని గోవిందా గోవిందా. నిజమే మౌనిక, వీడు చెప్పింది అక్షరాల నిజం. మనం ఇప్పుడు మౌనంగా ఉంటే మనది బ్యాడ్ టైం అనుకుంటారు, మనం ఏమీ చేయలేము అనుకుంటారు. దెబ్బకి దెబ్బ కొట్టాలి. ఎంత ధైర్యం ఉంటే సంధ్య నా ఇంటికొచ్చి నా కూతుర్ని కట్టేసి నా అల్లుణ్ణి తీసుకెళ్తుంది? అసలు నా అల్లుణ్ణి తీసుకెళ్లడానికి వద్దెవర్తే. నీ మెడలో తాళి కట్టిన భర్త నీతో ఎందుకు కాపురం చేయడో తేలుస్తాను. పద మౌనిక. అత్త అత్త అత్త, ఏంటి ఇంత జరిగిన తర్వాత నీకు మతి భ్రమించిందా? పిచ్చి లేచిందా? ఇంకా తాళి భర్త అంటావేంటి? మీరిప్పుడు ఏం చేసినా బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టించుకున్న నేరం కింద మీరే జైలుకు వెళ్తారు. ఈ పాటికి సంధ్య పోలీసులను తీసుకుని వస్తూనే ఉంటుంది. ఏ మౌనిక, ఇప్పటికైనా నీ మెళ్ళో ఉన్న తాళి తెంచేవే. అసలు అది తాళే కాదే, దానికి విలువే లేదే. మమ్మీ, వీడు అన్నట్టు నా తాళి తెగే పరిస్థితే వస్తే నా ప్రాణమైనా పోవాలి, లేదంటే ఆ సంధ్య వింజల ప్రాణమైనా పోవాలి. వచ్చిందండి వయ్యారి. వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోతాయే? వాళ్ళిద్దరూ కలిసి నీ ప్రాణాలు తీస్తారు. అత్త, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దత. తట్టా బుట్ట సర్దుకుని ఈ ఊరు వదిలేసి పారిపోదాం. నువ్వేం కంగారు పడకే మౌనిక, నీ మెళ్ళో తాలి కట్టడానికి ఎవడో ఒకడు దొరుకుతాడులే. ఆప్తావా నేనసా? ఏ ఆడదైనా ఒకేసారి మెడలో తాళి కట్టించుకోవాలనుకుంటుంది. ఆల్రెడీ నా కూతురు మెడలో తాళి పడింది. తాళి కట్టిన రాజేష్ నా కూతురుతో కాపురం ఎలా చెయ్యడో నువ్వు చూస్తూ ఉండవు. మౌనిక, నువ్వు రామా. ఎక్కడికి మమ్మీ అసలు? చెప్తాను కదా, నువ్వు రా. ఛ! ఏం చేస్తుంది తింగర్దే? ఏదో చేస్తానని కూతురుని తీసుకుని గదిలోకి వెళ్ళింది. తల్లి కూతుళ్ళు ఊరేసుకుని చావరు కదా. అయ్యో, పద సన్నీ, కాపాడదాం. ఏంటి కాపాడేది?
ఇలాంటి వాళ్ళు భూమికే భారం, చేస్తే చావని. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, వదిలిపెట్టండి సార్. ఏంటయ్యా బతిలాడుతున్నావు? రోజు తప్పించుకొని తిరుగుతున్నావు, ఈఎంఐ కట్టడం లేదు. సార్ కాలేజ్ ఫీజు కట్టడం వల్ల, ఎక్స్ట్రా క్లాస్లకు వెళ్ళటం వల్ల కుదరలేదు సార్. ఈ ఒక్క మంత్ టైం ఇవ్వండి సార్. ఇలా ఈ రోజు రేపు అంటూ కాలం గడిపేస్తున్నావు, కానీ డబ్బులు కట్టడం లేదు. ఏదున్నా డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు, అప్పటి వరకు బైక్ ఇవ్వను. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఏంటి విజయ్, ఎవరతను? ఏం లేదు, అతను నా ఫ్రెండ్. బైక్ కావాలంటే ఇచ్చాను. ఇది అబద్ధం అని నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఈఎంఐ కట్టలేదని రికవరీ వాళ్ళు బైక్ తీసుకెళ్లిపోయారు. నువ్వు డైలీ బైక్ సర్వీస్ చేస్తున్నావు, దానికి మనీ వస్తున్నాయి కదా, ఆ మనీ అంతా ఏం చేస్తావు? అప్పు తీసుకున్నప్పుడు కట్టాలన్న కామన్ సెన్స్ లేదా? ఒక నిమిషం. ఎందుకు మీరంత ఆవేశపడుతున్నారు? మీ అమ్మలాగా మీరు కూడా తొందరపడి మాట్లాడుతున్నారు. నేను రెంట్ కట్టాలా, కాలేజ్ ఫీజు కట్టాలా, ట్యూషన్ ఫీజు కట్టాలా, భోజనం ఖర్చులుంటాయా? పైగా ఇప్పుడు రేట్లు ఎలా పెరిగాయి? ఈ చేత్తో సంపాదించింది ఈ చేత్తో ఖర్చు అయిపోతుంది. ఇంకా ఈఎంఐ కట్టడానికి ఎక్కడ మిగులుతుంది? ఎన్ని ఖర్చులున్నా అప్పు తీసుకున్నప్పుడు ఇవ్వాలన్న బాధ్యత ఉండాలి. ఎందుకుండదండి? ఆ ఈఎంఐ కోసం దాచిపెట్టుకున్న డబ్బులే కదా. మా ఫ్రెండ్కి బాగోలేకపోతే ఆ రోజు హాస్పిటల్లో ఖర్చు పెట్టాను. నా ఈఎంఐ కన్నా వాడి ప్రాణం ముఖ్యం కదా. వాడిని హాస్పిటల్లో వదిలేసి నేను ఈఎంఐ కోసం స్వార్థంగా ఉండలేను కదా. ఎందుకండి మీరు వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేస్తారు? కాస్త ఆలోచించాలి. నాకేమైనా అప్పు చేసి పారిపోవాలనుంటుందా? చూడండి, ఇప్పుడు బైక్ లాక్కుని వెళ్ళిపోయారు. చేతిలోనేమో చిల్లి గవ్వ కూడా లేదు. ఎలా ఈఎంఐ కట్టాలో ఏంటో. ఈ బైక్పై సర్వీసెస్ చేస్తుంటే వచ్చే డబ్బులతో పూట గడుపుకునేవాణ్ణి. నువ్వేం కంగారు పడుకో, నేను మా లాయర్ గారిని శాలరీ అడ్వాన్స్ అడిగి నీకు అడ్జస్ట్ చేస్తానులే. ఏంటండి సానుభూతి చూపిస్తున్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగానా? పర్లేదండి, మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుంటాను. ఏ, నీ ఫ్రెండ్ కాదా? నేను ఇవ్వకూడదా? మీరు ఫ్రెండ్ ఏంటండి? నిన్నగాక మొన్న పరిచయం అయ్యారు, అప్పుడే మీరు అప్పెలా ఇస్తారు? ఫైనాన్స్ వాళ్ళు కూడా 100 సంతకాలు పెట్టుకొని ఇచ్చారు. ఇలా మీరు అందరి మీద సానుభూతి చూపించి డబ్బులు ఇవ్వకండి. అందరూ మంచివాళ్ళు ఉండరు. అవునవును, అందరూ నీలాగా మంచివాళ్ళు ఉండరు. నేను మంచివాడిని కాదులేండి. కావాలంటే మీ అమ్మని అడగండి. ఎన్ని తిట్లు తిట్టింది, ఎన్ని దెబ్బలు కొట్టింది. ఏ విజయ్, సారీ చెప్పాను కదా. మా అమ్మ తెలిసి తెలియక అలా చేసింది. పాతకాలం మనిషి, నువ్వవేం మనసులో పెట్టుకోకు. సరే, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నా గురించి తర్వాత, ముందు భోంచేసావా? చేశాను. ఎంతున్నాయి జేబులో? పర్లేదు, ఉన్నాయి. ఎంతున్నాయో చెప్పవయ్యా. పర్సివ్వు. ఏంటండి బలవంతం చేస్తారు? ఇవ్వు. ₹50. 50 రూపాయలతో ఏం చేస్తావు? పెట్రోల్ కోసమని ఉంచుకున్నాను. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను. ముందు భోంచే. ఏం చేస్తున్నారు మీరు? నాకు ఇలాంటివన్నీ నచ్చవండి. ఏం నచ్చావు? భోజనానికి డబ్బులు ఇవ్వడమా? మరీ నన్ను అడుక్కునేవాడిని చేయకండి. ఈరోజు బైక్ లాక్కున్నారు కాబట్టి చేతిలో డబ్బులు లేవు. బైక్ వచ్చేస్తే రోజుకు 1000-2000 సంపాదిస్తాను తెలుసా? సరే, సంపాదిస్తే ఆ డబ్బులు నాకు ఇచ్చేసే, వడ్డీతో సహా ఇవ్వు. ఎవడివ్వద్దన్నాడు? అది కాదండి, ఇప్పుడు నాకు డబ్బులు అవసరం లేదండి. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు భోజనం చేయలేదని. ఫస్ట్ వెళ్ళి భోజనం చేయి. చూడండి, నేను ఎప్పుడూ ఏ ఆడపిల్ల దగ్గర చేయి చాపలేదు. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. నేను మాత్రం ఇవ్వద్దంటున్నానా? తిరిగి ఇవ్వమని చెప్తున్నాను. వడ్డీతో సహా ఇవ్వాలి. 500 ఇచ్చా కదా, ₹5 వడ్డీ. నెలకా రోజుకా? నెలకే లేవయ్యా. మరి కాస్ట్లీ వడ్డీ వ్యాపారం అండి మీది. అయినా నెల రోజుల్లో కాదు, నా బైక్ రాగానే 10 రోజుల్లోనే మీ డబ్బు మీకు వెనక్కిచ్చేస్తాను. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు?
ప్రాక్టీస్కి వెళ్ళొస్తున్నాను, నువ్వు ఎదురు పడ్డావు. నీ బైక్ ఉంటే నన్ను డ్రాప్ చేసేవాడివి. ఇప్పుడు నేను వేరే క్యాబ్ ఏదైనా బుక్ చేసుకోవాలి. ఉండు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నిజంగానే బాగా ఆకలేస్తోంది. ఎవరిని అడగాలో ఏంటో తెలీదు. మిమ్మల్ని కూడా అడిగేవాణ్ణి కాదు. ఇంతవరకు నాకు పరిచయమైన వాళ్ళలో నా ఆకలి చూసిన మొట్టమొదటి పర్సన్ మీరేనండి. మీ రుణం తీర్చుకోలేను. 5 రూపాయలు కాదు, 10 రూపాయలు వడ్డీ వేసి మీ డబ్బులు తిరిగిచ్చేస్తాను. నువ్వు మంచోడివి విజయ్, హ్యాపీగా ఉండాలి. నా క్యాబ్ బుక్ అయింది, రాగానే వెళ్ళిపోతాను. నువ్వు ఫోన్ చేశాక నాకు కాల్ చేయి, సరేనా? అలాగే అండి. అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? మా ఆయనతో మీకేం పని? పెట్టే ఫోన్. నేను ఫోన్ పెట్టేస్తే నువ్వు వెతికే సంధ్య కూతురు ఎలా దొరుకుతుంది వింధ్య? నేను సంధ్య కూతుర్ని వెతకడం ఏంటి? నాకంతా తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు వెతుకుతున్న సంధ్య కూతురు ఎక్కడుందో కూడా నాకు తెలుసు. అయితే సంధ్య కూతురు గురించి తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? రాజేష్ని మా ఇంటికి పంపించు.